అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం ఒక క్లాసిక్ అండ్ హెల్తీ స్వీట్ శనగ ముద్దలు చేసుకోబోతున్నాం. పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టమైన ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా 3½ గ్లాస్ వేరుశనగ పప్పులను తీసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని శనగపప్పులు బాగా క్రంచీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ పప్పులు చల్లారిన తర్వాత ఇలాగ పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. బెల్లం సిరప్ కోసం 1 కప్పు బెల్లం తీసుకొని వాటర్ యాడ్ చేసి బెల్లంని బాగా మరిగించాలి. బెల్లంని ఇలా బాగా కలుపుకొని మెల్ట్ చేసుకోవాలి. బెల్లం ఇలాగా మెల్ట్ అవగానే వేరే బౌల్కి స్ట్రెయిన్ చేసి ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయాలి. బెల్లం సిరప్ ఉండపాకం వచ్చే వరకు బాగా బాయిల్ చేయాలి. బెల్లం సిరప్ని వాటర్లో డ్రాప్ చేస్తే మనకు ఒక సాలిడ్ బాల్ లాగా వస్తుంది. ఆ బాల్ని వాటర్లో వేస్తే మనకు ఒక సౌండ్ వస్తుంది. అప్పుడు బెల్లం సిరప్ రెడీ అయినట్టు. త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వేరుశనగ పప్పుల్ని బెల్లంలో యాడ్ చేసి బాగా కోట్ అయ్యేలాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి హాట్గా ఉండగా ముద్దల్లాగా రౌండ్ షేప్లో ఫామ్ చేసుకోవాలి. అంతే, మంచి ట్రెడిషనల్ శనగ ముద్దలు రెడీ అయిపోయాయి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.